రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హైకోర్టును ఆశ్రయించారు. పోచారం పిఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల ఏకశిలానగర్లో స్థిరాస్తి వ్యాపారిపై చేయి చేసుకున్నారని ఈటలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాచ్మెన్ ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నారు. దీంతో ఈటల హైకోర్టును ఆశ్రయించారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హైకోర్టును ఆశ్రయించారు. పోచారం పిఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని కోరుతూ ఆయన ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల ఏకశిలానగర్లో స్థిరాస్తి వ్యాపారిపై చేయి చేసుకున్నారని ఈటలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వాచ్మెన్ ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నారు పోలీసులు. దీంతో ఈటల హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. మూర్తి, ఏదైతే ఇటీవల పోచారం పిఎస్ పరిధిలోని ఏదైతే ఏకశీల నగర్ లోని స్థిరాస్తి వ్యాపారిపై ఏదైతే ఈటల రాజేంద్ర చేయి చేసుకున్న వివాదం అయితే మనం చూసాము. ఈ నేపథ్యంలోనే ఇటు పోచారం పోలీస్ స్టేషన్ లో కూడా ఇటు లక్ష్మణ్ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఏదైతే ఈటల రాజేంద్ర పై పోచారం ఐటీ కారిడార్ లోని పిఎస్ లోని కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఏదైతే అతను ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈటల రాజేంద్ర అలాగే అతని మనుషులు దౌర్జన్యంగా తనపై దాడి చేశారంటూ కూడా ఏదైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలోనే ఇటు పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈటల రాజేంద్ర పై కూడా ఈ ఎఫ్ఐఆర్ నమోదవడంతో కూడా ఈటల రాజేంద్ర హైకోర్టును అయితే ఆశ్రయించారు. ముఖ్యంగా పోచారం పిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ను ఏదైతే కొట్టివేయాలని కోరుతూ కూడా పిటిషన్ అయితే ఈటల రాజేందర్ దాఖలు చేశారు. ముఖ్యంగా ఇటీవల ఏకశీల నగర్ లో స్థిరాస్తి వ్యాపారిపై చేసుకున్నారని కూడా ఈటలపై అయితే కేసు అయితే నమోదైన నేపథ్యంలోనే ప్రస్తుతం హైకోర్టును అయితే ఆశ్రయించారు. తనపై వేసిన కేసు క్రాష్ చేయాలంటూ కూడా ఇటు పిటిషన్ దాఖలు చేయడంతో కూడా ప్రస్తుతం హైకోర్టులో దీనిపై విచారణ కొనసాగనుంది.